ఇప్పటివరకు అమెరికా ఇరాన్ను విచక్షణారహితంగా టార్గెట్ చేసింది, టెహ్రాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తోంది, అలాగే అరబ్ దేశాలను మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఖుర్రం షహర్ 5 మిసైల్ని బయటకు తీసింది ఇరాన్ అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో అమెరికా మీద దాడి చేయడానికి ఇరాన్ ప్లాన్ చేస్తోంది అనేది లేటెస్ట్ అప్డేట్. ఏంటి ఖుర్రం షహర్ 5 మిసైల్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు వరకే ఖుర్రం షహర్ 4 మిసైలు ఇప్పుడు ఇరాన్ ప్రయోగించడం అందరికీ తెలుసు. ఈ ఖుర్రం షహర్ 4ని 1.8 టన్నుల వార్హెడ్ తీసుకెళ్తే సుమారు 2500 నుంచి 3000 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది మ్యాక్ 15 స్పీడ్తో వెళ్ళే మీడియం రేంజ్ ఐసీబీఎం. ఇది అందరికీ ప్రపంచం అంతటికీ తెలుసు. కానీ ఇరాన్కి అమెరికాను చేరగలిగే క్షిపణి ఉందా లేదా అనేది పెద్ద స్పెక్యులేషన్. ఇరాన్ ఏం చెప్తుంది, అవసరమైతే అమెరికా మీద కూడా దాడి చేస్తామన్నట్టు మాట్లాడుతుంది. రీసెంట్గా ఇంకా యుద్ధం వెళ్తే ఇంకా తీవ్రం అవుతుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పటికీ ఈ సైంటిస్టులు అందరూ ఒకటి మాట్లాడుతున్నారు, ఖుర్రం షహర్ 4నే తయారు చేయగలిగిన, ఈ బాలిస్టిక్ మిసైల్ మీడియం రేంజ్ని తయారు చేయగలిగిన ఇరాను ఖుర్రం షహర్ 5 కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి అమెరికా కోస్ట్ అనేది 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇరాన్ మెయిన్ ల్యాండ్ నుంచి అమెరికాలో న్యూయార్క్, అమెరికాలో వాషింగ్టన్ అటాక్ చేయాలంటే దాని దగ్గర 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళే మిసైల్ కావాలి. అది అంటే ఏంటి, ఖండాంతర క్షిపణి. మన ఇండియాలో ఉన్న ఈ అగ్ని 6 లేదా చేయబోయే అగ్ని 5 లేదా ఇలాంటి మిసైల్ అనమాట. లేదా డాంగ్ఫెంగ్ 41 చైనా దగ్గర ఉన్న DF 41 లాంటి మిసైల్ కావాలి. దాన్ని తయారు చేయడానికి ఖుర్రం షహర్ 4 తయారు చేసింది. మరి మీడియం రేంజ్ని మేజర్ రేంజ్ చేయాలంటే ఇప్పుడు 1.10 వార్ హెడ్ని ఈవెన్ 5 క్వింటాలకు తగ్గించినా అది వెళ్ళిపోతుందండి. అంటే ఎక్స్టెండ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు ఒకటి తయారు చేసిన తర్వాత. సో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 కూడా చేసాం. అగ్ని 6 అనేది ఎక్స్టెండ్ చేయడమే పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడే ఖుర్రం షహర్ 4 అనేది మీడియం రేంజ్ ఉంది. సో ఇండియా, అమెరికాలో న్యూయార్క్, వాషింగ్టన్ని ఇరాన్ నుండి కొట్టాలంటే ఖుర్రం షహర్ 5 కావాలి. ఇది 12,000 కిలోమీటర్ల రేంజ్తో వెళుతుంది. 1 టన్ దాకా వార్ హెడ్ తెలియజేస్తుంది. మిరువు ఉంటుందా లేదని తర్వాత క్వశ్చన్, మిరువు టెక్నాలజీ. కానీ అది తయారు చేస్తుంది, అది మ్యాక్ 15-20 స్పీడ్తో వెళ్తుంది. కాబట్టి అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని బద్దలు కొట్టలేదు. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడే ఇరాన్ సమీపంలో ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి అమెరికా దాన్ని అడ్డుకోలేదు. ఒకవేళ ఖుర్రం షహర్, ఇప్పుడు స్పెక్యులేషన్ ఉందండి, ఖుర్రం షహర్ 5 కూడా తయారై ఉంది. దాన్ని అమ్ముల పొదులోంచి బయట పెట్టి ఇరాన్ చూపించే అవకాశం ఉంది. ఒకవేళ ఖుర్రం షహర్ 5ని ఇరాన్ ప్రపంచానికి చూపించి అది మిసైల్ ప్రయోగం చేయగలిగితే అది న్యూయార్క్, వాషింగ్టన్, అంటే ఇరాన్ నుంచి 12,000 కిలోమీటర్లు ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ అటాక్ చేసి కెపాసిటీ అది చూపిస్తే, నార్త్ కొరియా విషయంలో కిమ్ జాంగ్ ఉన్ విషయంలో ట్రంప్ ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఇరాన్ యుద్ధం కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇరాన్ యుద్ధం ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది, యుద్ధం జరగకుండా ఉండాలన్నా, యుద్ధం ఆగిపోవాలన్నా దాని యొక్క ఆర్మీతో, దాని యొక్క ఆయుధాలతో భయపెడితే యుద్ధం ఆగిపోద్దండి. అర్జునుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రం చూస్తేనే యుద్ధం సగం ఆగిపోయింది. కానీ మూర్ఖుడు కాబట్టి వాడు వచ్చాడు, అప్పటికి ఇంకా యుద్ధం రాకూడదు. ఆ విధంగా ఇప్పుడు నార్త్ కొరియా దగ్గర ఉన్న ఈ నొడాంగ్ లాంటి హౌసాంగ్ మిసైల్ చూస్తే అసలు నార్త్ కొరియా జోలికి అమెరికా వెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చైనా దగ్గరికి, రష్యా దగ్గరికి జోలికి వెళ్దాం. ఇండియా జోలి దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా సూర్య తయారై ఉందనేది వల్ల ఇండియా జోలికి రాదు. ఈ విధంగా ఈ ఖుర్రం షహర్ 5 మిసైల్ ఇప్పటికే స్పెక్యులేషన్ ఉంది, అది ఉంది, ఇరాన్ బయటికి తీసే అవకాశం ఉంది అనేది ఒకటి ఉంది. ఖుర్రం షహర్ 4 వేసేస్తుంది కూడా ఇజ్రాయెల్ మీద. ఖుర్రం షహర్ 5ని మాత్రం ప్రపంచంలో ఇరాన్ బయట పెట్టగలిగితే, చూపించగలిగితే అది మాత్రం ఇంకా అమెరికా డిస్కషన్ రావచ్చు, యుద్ధం ఆగేది. ఒకవేళ ఇంకా ముందుకు వెళ్తే దాన్ని న్యూయార్క్, వాషింగ్టన్ మీద వేస్తే అమెరికా దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో ఆపలేదు. ఇప్పటికి ఇంకా గోల్డెన్ డోమ్ ఇంకా రాలేదు, గోల్డెన్ డోమ్ వచ్చినా దాన్ని ఆపలేదు. ఎందుకంటే అది ప్లాస్మా రేంజ్తో స్థితిలో వెళ్తుంది. కాబట్టి ఖుర్రం షహర్ 5 మిసైల్ ఇరాన్ బయటికి తీసే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. దాన్ని తయారు చేయడం ఎంత ఇంపార్టెంట్ కదా. ఒకవేళ ఇరాన్ దగ్గర ఈ టెక్నాలజీ లేకపోతే రష్యా, చైనాలు దగ్గర ఉన్నాయి. ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు. అవసరమైతే ఈ ఉత్తర కొరియా ఒకప్పుడు హావసాంగ్ నోడాంగ్ మిసైల్కి పాకిస్తాన్ తెచ్చుకుని దాన్ని వేరే కలర్ చేసి గోరి అనే మిసైల్ పేరు పెట్టింది. అంటే నార్త్ కొరియా మిసైల్ ఇలా తీసుకొచ్చేసి కలర్ వేసేసి ఈ ఉర్దూలో భాషలో ఈ గోరి అని పేరు పెట్టి, షహీన్ అని పేరు పెట్టి మన మీదకి అది అటాక్ చేయబోయింది. దాని దగ్గర ఇండియాకి గురిపెట్టి పెట్టింది. ఇప్పుడు అలాగే డైరెక్ట్గా నోడాంగ్ ఈ యొక్క ఉత్తర కొరియా నుంచి
ఈ యొక్క హావసాంగ్ కానీ రష్యా నుంచో చైనా నుంచో డైరెక్ట్గా మిసైల్ తెచ్చి కలర్ వేసి దానికే ఖుర్రం షాహర్ 5 పెట్టి అమెరికా మీద వేసినా ఆశ్చర్యం లేదు. ఇంతటి దారుణమైన యుద్ధం ఏ విధంగా కొనసాగిద్దో కూడా తెలియదు. ఖుర్రం షాహర్ 5 ఇరాన్ దగ్గర ఉంది అనేది ఒక రకంగా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ మిసైలే తీయగలిగితే అమెరికా పరిస్థితి ఇది ట్రంప్కి పెంటగానికి నిద్ర పట్టని రాత్రులను నడుస్తుంది అనేది మనకు అవగతం అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు, ఇంటర్నేషనల్